అరుదైన తీవ్రమైన నరాల వ్యాధితో బాధపడుతున్న విజయవాడకు చెందిన రేవంత్ 11 బాలునికి మెదడు శస్త్రచికిత్సను నెల్లూరు నారాయణ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ ఎన్ఏ సాయి కిరణ్ మాట్లాడుతూ రాస్ముసెన్ ఎన్సెఫలైటిస్ అనే అరుదైన తీవ్రమైన నరాల వ్యాధితో 11 బాలుడు రోజుకు 10 నుంచి 20 సార్లు వచ్చే ఫిట్స్ వ్యాధితో బాధపడుతుండేవాడని, దీనికి శస్త్రచికిత్సగా వర్టికల్ హెమిస్పెరోమీటర్ అనే అధునాతన శస్త్రచికిత్సలో ప్రభావితమైన మెదడు భాగాన్ని వేరుపరచడం ద్వారా మూర్ఛ వ్యాధి వ్యాపించకుండా చేయొచ్చని, శస్త్రచికిత్స అనంతరం బాలుడికి ఎటువంటి ఫిట్స్ లేకుండా సాధారణంగా ఉన్నాడని తెలిపారు. శస్త్రచికిత్సకు అరుదైన అత్యంత అధునాతన పరికరాలు నారాయణ హాస్పిటల్లో అందుబాటులో ఉండడం గర్వకారణమని తెలిపారు. అనంతరం ఈ సమావేశంలో డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, డాక్టర్ ఆర్ ప్రభావతి, డాక్టర్ రావులపల్లి హరీష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో న్యూరో అనస్థెటిస్ట్ డాక్టర్ బృంద, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు చాలా ముఖ్యంగా అంటే ఒక స్పెషల్ మెసేజ్, అంటే ఒక నెల్లూరు జిల్లా వాసులకే కాదు, త్రూఅవుట్ స్టేట్ అనుకోండి, పక్క స్టేట్ వాళ్ళందరికీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా అనుకోండి, పేపర్ ద్వారా అనుకోండి, అందరికీ తెలియజేస్తున్న ఒక బృహత్ అవకాశం ఏంటంటే, మనకు రేవంత్ అని ఒక అబ్బాయి, అంటే ఇప్పుడు ప్రజెంట్ 11 years అబ్బాయి, అతనికి 3 years ఆఫ్ వయసు నుంచి కూడా ఫిట్స్ వస్తున్నాయి. ఫిట్స్ అంటే కూడా సింపుల్గా ఏదో నెలకోసారో సంవత్సరానికోసారో కాకుండా ప్రతిరోజు ఆల్మోస్ట్ 15 to 20 times ఫిట్స్ వస్తున్నాయి. ఆ ఫిట్స్ కూడా ఎంత వాయిలెంట్గా వస్తున్నాయంటే, చెయ్యి కాలు కొట్టేసుకొని అబ్బాయి పడిపోయి, నాలుగు కొరుక్కొని, కాలు చేతులకు దెబ్బలు తగులుతూ అట్లా ఫర్ ద లాస్ట్ 7-8 years నుంచి ఫిట్స్ వస్తున్నాయి. సో దానికి వాళ్ళు మన స్టేట్ కాకుండా పక్క స్టేట్లో కూడా చాలా ప్లేసెస్లో చాలామందికి చూపించుకున్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఆల్మోస్ట్ 5 ఫిట్స్ డ్రగ్స్ మందులు పెట్టుకుని వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ అబ్బాయిలో ఉన్న అదర్ ప్రాబ్లం ఏంటంటే, ఫిట్స్ ఒక్కటే కాకుండా రోజుకు 20 సార్లు, జస్ట్ ఊహించుకోండి, ఒకసారి ఫిట్స్ వచ్చి పడిపోతేనే మనకు చాలా భయంగా ఉంటుంది. అటువంటిది తెలియకుండానే 15 to 20 times per day పడిపోతూ, దెబ్బలు తగిలించుకుంటూ, ఫిట్స్తో పాటు అతనికి మానసికంగా కూడా డౌన్ అవుతూ వస్తున్నాడు. అంటే 11 years అబ్బాయికి ఉండవలసిన మెంటల్ యాక్టివిటీస్ కానీ, కాగ్నిటివ్ స్కిల్స్ కానీ అవన్నీ కూడా లేవు. అబ్బాయి స్కూల్స్కి పోవట్లేదు, స్కూల్లో చదువుకోవడం తగ్గిపోయింది, లర్నింగ్ లేదు, అట్లా అయిపోయి ఈవెన్ బిహేవియర్గా కూడా ఎప్పుడు ఇరిటబుల్గా ఉండడము, యాంగ్జియస్గా, పేరెంట్స్తోనే గొడవపడుతున్నట్టుగా అట్లా అంతా సమ్ బిహేవియరల్ చేంజెస్గా వస్తున్నాయి. తర్వాత లైట్గా ఎడం చేయి ఎడం కాలు కూడా స్లైట్ వీక్నెస్ ఉంది అబ్బాయికి. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, వాళ్ళు చాలా దగ్గర తిరిగి వచ్చారు. మనకు విజయవాడ నుంచి ఒక న్యూరాలజిస్టు మన మీద నమ్మకంతో, మన నారాయణ మెడికల్ కాలేజ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ మీద నమ్మకంతో మన దగ్గర కేసు రెఫర్ చేసినప్పుడు మేము అడ్మిట్ చేసి, మన దగ్గర ఉన్న స్పెషల్ ఎంఆర్ఐ ఎపిలెప్సీ ప్రోటోకాల్ అనే సీక్వెన్స్ ద్వారా చేస్తూ, ఇంకొకటి స్పెషల్గా వీడియో ఈజ్ అనేది మన దగ్గర మాత్రమే ఉంది. సో ఈ అబ్బాయిని మనం అడ్మిట్ చేసి ఆల్మోస్ట్ 48 hours బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎట్లా ఉంది, అట్లాగే వచ్చినప్పుడు బ్రెయిన్ ఫిట్స్ ఎట్లా వస్తున్నాయని 2 కొరిలేట్ చేసుకుంటూ నిర్ధారణ చేసి, ఓకే ఈ అబ్బాయికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కుడివైపు బ్రెయిన్ నుంచే ఫిట్స్ సంకేతికాలు వస్తున్నాయి, అది స్ప్రెడ్ అయిపోయి ఎడంవైపు బ్రెయిన్కి కూడా వచ్చి మొత్తం 2 చేతులు 2 కాళ్ళు కొట్టుకొని చాలా వాయిలెంట్గా వచ్చి దెబ్బతింటున్నాడని తెలిసింది. అఫ్కోర్స్ ఎంఆర్ ద్వారా తెలిసింది. ఇదేంటంటే దీన్ని రాస్ముసెన్ ఎన్సెఫలైటిస్ అంటారు. కామన్గా వింటుంటాం కానీ బట్ ట్రీట్మెంట్ మటుకు చాలా అరుదుగా వెరీ ఫ్యూ సెంటర్స్ అక్రాస్ ద కంట్రీ ఓన్లీ డీల్ చేస్తున్నారు. అంటే ఎపిలెప్టిక్ సర్జరీ అనేది ఒక స్పెషల్ ప్రొసీజర్. అది నాట్ అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్ చేయరు. దాంట్లో కూడా ఇప్పుడు ఈ కండిషన్స్ ట్రీట్ చేయడం అనేది వెరీ వెరీ స్పెషలైజ్డ్, అంటే వెరీ ఎక్స్పర్టైజ్ పీపుల్ ఇన్ ఎపిలెప్సీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు డూ. సో ఆ కుడివైపు బ్రెయిన్లో కంటిన్యూస్గా ఇన్ఫ్లమేషన్ లాంటిది వచ్చి ఆ బ్రెయిన్ అట్రోఫీ అయిపోయి బ్రెయిన్ ఫంక్షన్స్ దెబ్బతినిపోయి, మామూలుగా మనకు ఫిట్స్ అనేది చిన్న ఒక నుసుపురుగుల గడ్డలోనో, టీబీ గడ్డలోనో, ఎక్కడన్నా ఒక స్కార్ వచ్చినప్పుడు అట్లాగా వస్తుంది. అట్లా కాదు, ఒక స్పెసిఫిక్ ఆ కండిషనే ఒక స్పెసిఫిక్ కండిషను. దానివల్ల ఏమంటే బ్రెయిన్ అంతా, ఎడం వైపు బ్రెయిన్ అంతా ఇన్ఫ్లమేషన్ వచ్చి దాని ద్వారా అట్రోఫీ వచ్చేసింది. అందువల్లే పేషెంట్కి ఎడం వైపు చెయ్యి కాలు మానసికంగా ఈవెన్ శారీరకంగా చాలా దెబ్బతిని, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా డిప్రెస్ అయిపోయి ఉన్నారు. ఈ పిల్లోడితో నాట్ ఓన్లీ ఫిట్స్, నాట్ ఓన్లీ బుద్ధిమాంద్యం, ఇవన్నీ చాలా జరిగిపోయి చాలా సఫర్ అవుతున్న సమయంలో మన దగ్గరకు వచ్చి మనం నిర్ధారణ చేసి దీన్ని ఒక స్పెషల్ న్యూరో సర్జరీ టీమ్, ఆఫ్ కోర్స్ సాయి కిరణ్ అండ్ అనస్థిషియా టీమ్ బృందా, వీళ్ళందరితో కూడా కూర్చొని
ఎటువంటి ప్రొసీజర్, ఇట్ ఈస్ అ లాంగ్ ప్రొసీజర్. సింపుల్ ఎపిలెప్టిక్ సర్జరీ కూడా కాదు. సింపుల్ ఎపిలెప్టిక్ సర్జరీ అంటే మన దగ్గర బ్రెయిన్లో ఒక పార్ట్ వీక్ ఉంటుంది, దానివల్ల వస్తుంది చెప్పి తీసి పక్కన పెట్టేస్తారు. ఆ పార్ట్ ఏదైతే కారణం ఉంటుంది అట్లా కాదు. ఎంటైర్ రైట్ హెమిస్ఫియర్ అంతే, రైట్ బ్రెయిన్ అంతా కూడా ప్రాబ్లం ఉంది, ఒక చిన్న పార్ట్ కాదు, ఒక ఆల్మోస్ట్. సో ఏ పార్ట్ తీసినా పర్మనెంట్గా కాలు చేయి ప్రాబ్లం వస్తుంది, మాట ప్రాబ్లం వస్తుంది. ఇవన్నిటిని గుర్తుపెట్టుకొని చాలా స్పెసిఫిక్గా ఏదైతే టిష్యూ ఉంటుందో అది మాత్రమే గుర్తించి దాన్ని కూడా రెస్ట్ ఆఫ్ ది బ్రెయిన్ నుంచి కనెక్షన్స్ తీసేసి, సో దట్ ఎందుకు కనెక్షన్ తీసేస్తామంటే ఆ కుడివైపు ఉన్న బ్రెయిన్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ సిగ్నల్స్ అన్ని బ్రెయిన్లో అన్ని పార్ట్స్కి పంపించి ఫిట్స్ వచ్చేస్తుంటాయి. సో దీంట్లో స్పెషల్ సర్జరీ ఏంటంటే ఆ బాట్ తీసేయడం కాదు, ఆ టిష్యూను ఐసోలేట్ చేసేసి సంకేతాలు వేరే బ్రెయిన్కి పోకుండా చేసుకొని అట్ ది సేమ్ టైం కాలు చేయి మాట ఫంక్షన్స్ కూడా మెయింటైన్ చేయాలి. సో వెరీ వెరీ స్పెషలైజ్డ్, very few people only can do. We are blessed. Our neurosurgery anesthesia team are equally equipped with the best institute of par of excellence in any center in India. సో అలాగే ఈ అబ్బాయికి మనం చేసాము. ఇంకోటి ఏంటంటే ఈ సర్జరీకి కూడా ఒక స్పెషల్ ప్యాకేజ్ ద్వారా, మామూలుగా ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ ఉంటుంది, ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ మనకు ఎక్కువగా అమౌంట్ రాదు, కానీ మనము స్పెషల్గా రిక్వెస్ట్ చేసి ఎస్పెషలీ డాక్టర్ హరీష్, అడిషనల్ మెడిసిన్ సూపరింటెండెంట్ గారిని మేము చాలా స్పెసిఫిక్గా దీనికి ఇంత ఖర్చు అవుతుంది, మనకు ఆరోగ్యశ్రీలో ఇంత ప్యాకేజ్ రాదు. యాక్చువల్గా ఇది మామూలుగా అయితే కార్పొరేట్ హాస్పిటల్లో ఈజీగా 15 lakhs అబౌవ్ అవుతుంది, టోటల్ స్టే, ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా. హరీష్ కూడా మేము స్పెషల్ రిక్వెస్ట్ చేసాం మా టీము, ఇంత ఖర్చు అవుతుంది, మనకైతే ఇంతే అమౌంట్ వస్తుంది. బట్ ఈ కేసు ఫస్ట్ టైము నారాయణ మెడికల్ కాలేజు నెల్లూరు జిల్లాలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం దిస్ కేస్ ఈజ్ డూయింగ్. సో ఇటువంటి కేసు వస్తుంది, 10 మందికి తెలుస్తుంది, ఈ అవకాశాన్ని చాలామంది ఉపయోగించుకుంటారని రిక్వెస్ట్ చేసినప్పుడు దే ఆర్ వెరీ ఓపెన్ హార్ట్, యాక్సెప్టెడ్. మాకు ఫండ్స్ కాదు, ఏదైనా కూడా మన ఇన్స్టిట్యూట్ తరపున మనం పెట్టుకుందాము అని చెప్పి మాకు స్పెషల్ పర్మిషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇచ్చారు. సో ఇప్పటికి 1 week అయింది, 8 days అయింది ఆపరేషన్ చేసి బాబుకు. అయితే మీరు చూస్తున్నారు ఈజ్ హ్యాపీలీ, అంటే రోజుకు 15-20 సంవత్సరాలు వస్తున్న ఒక బాబు ఈజ్ ఆల్మోస్ట్ నో ఫిట్స్ ఫర్ ద లాస్ట్ 8 days. కొద్దిగా ప్రొసీజర్ చేసిన తర్వాత 1-2 రోజులు 2-3 సార్లు ఫిట్స్ వచ్చింది అంతే, కానీ ఫర్ ద లాస్ట్ 5 days ఒక్క సైడ్ కూడా ఫిట్స్ రాలేదు బాబుకు. ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాడు, వాళ్ళ పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు, మనతో మాట్లాడతాడు. అంటే ఇవన్నీ ఒక వెరీ వెరీ హ్యాపీ. అంటే నేను ఎందుకు అంత గర్వంగా చెప్తున్నానంటే పేషెంట్ వాళ్ళ పేరెంట్స్కే కాదు, మాకు, మా డిపార్ట్మెంట్కు, అంటే మా టోటల్ న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ ఇన్ నారాయణ అండ్ మా నారాయణ మెడికల్ కాలేజ్ చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మీ ద్వారా చాలామందికి, అంటే వెరీ స్పెషలైజ్డ్ ఎపిలెప్టిక్ సర్జరీ అనేది స్పెషలైజ్డ్, దాంట్లో ఈ టెక్నిక్ వెరీ స్పెషలైజేషన్. సో మీ ద్వారా 10 మందికి తెలిసి, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నాట్ ఓన్లీ ఫర్ ది కామన్ పీపుల్కే కాదు, ఈవెన్ డాక్టర్స్, ఈవెన్ న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్స్ ఆల్సో షుడ్ నో దిస్ ఈజ్ వెరీ స్పెషల్ టెక్నిక్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ అట్ నారాయణ. సో ఈ మెసేజ్ ఒక కామన్ పీపుల్కే కాదు, న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్స్ కూడా వాళ్ళందరికీ ప్రొసీజర్ తెలుసు. బట్ ఈ ప్రొసీజర్ ఇంత హ్యాపీగా, ఇంత సక్సెస్ఫుల్గా మేము మా యొక్క ఫండ్ రిసోర్సెస్లో కూడా చేయగలిగామని గర్వంగా చెప్పగలుగుతున్నాము. నేను డాక్టర్ సాయి కిరణ్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, నారాయణ మెడికల్ కాలేజ్. ఈ బాబు 11 సంవత్సరాల బాబు మా దగ్గరికి రిఫ్రాక్టరీ సీజెస్, అంటే ఆల్మోస్ట్ 10 to 20 times సీజెస్తో ఆల్మోస్ట్ 5 మెడిసిన్స్ వాడుతున్నా సరే కంటిన్యూస్గా వస్తున్నాయని వచ్చారు. సంపత్ సార్ వాళ్ళు దాన్ని న్యూరాలజీ టీము దాన్ని ఎవాల్యుయేట్ చేసి చాలా అరుదైన డిసీజ్ రాస్మసన్స్ ఎన్కెఫలైటిస్, అంటే వన్ సైడ్ రైట్ సైడ్ బ్రెయిన్ అంతా కంప్లీట్గా ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయి అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫిట్స్ వస్తున్నాయని గుర్తించాము. దీనికి ఒక కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఉంటుందండి, వర్టికల్ పారాసెజైటల్ హెమిస్ఫెరాటమీ. అంటే కంప్లీట్గా ఈ రైట్ సైడ్ బ్రెయిన్ని కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ నుంచి డిస్కనెక్ట్ చేస్తాం. అంటే మొత్తం ఫంక్షన్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అయిపోయినాయి కాబట్టి ఓన్లీ ఫిట్స్ వస్తున్నాయి రైట్ సైడ్ నుంచి, కాబట్టి రైట్ సైడ్ పార్ట్ని కంప్లీట్గా డిస్కనెక్ట్ చేస్తాము. ఈ వర్టికల్ పారాసెజైటల్ హెమిస్ఫెరాటమీ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజరు. ఇది ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి ఈ ప్రొసీజర్ జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్కి మనకి కావాల్సినటువంటి అరుదైన ఎక్విప్మెంట్ లైక్ OH6 మైక్రోస్కోప్, ఇంట్రాపరేటివ్ న్యూరోఫిజియలాజికల్ మానిటరు, న్యూరో నావిగేషన్ సిస్టము, అటువంటి చాలా కాంప్లికేటెడ్, చాలా సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అంతా ఉన్నందువల్లే, ప్లస్ మనకు ఒక వెరీ స్ట్రాంగ్ ఎనస్థీషియా టీమ్ ఉంది. డాక్టర్ అనిల్, డాక్టర్ కృష్ణ చైతన్య, పృథ్వీ, బృంద వీళ్ళ సారథ్యంలో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ ఎనస్థీషియా టీం ఉన్నందువల్లే ఈ ఆపరేషన్ ఇంత చిన్న బాబులో ఆల్మోస్ట్ 8 hours సర్జరీ సక్సెస్ఫుల్గా చేయగలిగాము.
ఈ ఆపరేషన్ తర్వాత బాబుకి ఆల్మోస్ట్ ఒక 8 days నుంచి కంప్లీట్గా ఫిట్స్ అనేవి అసలు రావట్లేదు. ఇంత ముందర ఎవ్రీడే 10 to 20 times ఫిట్స్ వచ్చేది, కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఇప్పుడు మా బాబు కూడా నడుస్తున్నాడు, ఏ న్యూరలాజికల్ డెఫిసిట్స్ లేకుండా ఉన్నాడు. ఇలాంటి ఎపిలెప్సీ సర్జరీస్ ఆల్మోస్ట్ మనం లాస్ట్ 5 yearsలో 75 cases దాకా చేసాము, సక్సెస్ఫుల్గా చేసాము. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పేషెంట్స్కి సీజర్స్ లేకుండా కంప్లీట్గా క్యూర్ అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రొసీజర్ ఇందాక చెప్పినట్టు కార్పొరేట్ హాస్పిటల్లో అయితే ఆల్మోస్ట్ 15 lakhs పైనే అవుతుంది. ఇటువంటి ప్రొసీజర్స్ కూడా మనకి ఆరోగ్యశ్రీలో మనం ఫ్రీగా చేయగలిగాం, బాబుకి రూపాయి కూడా ఖర్చు లేకుండా. కాబట్టి మూర్ఛవ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎవరు అధైర్యపడద్దు, మీకు అండగా ఇప్పుడు నారాయణ హాస్పిటల్ ఉంటుంది. మీరు వచ్చి మా దగ్గరికి వచ్చి పరీక్షలు చేయించుకోండి. అవసరమైన వాళ్ళకి ఎపిలెప్సీ సర్జరీ ఏమైనా అవసరం ఉందంటే వాళ్ళకి ఆపరేషన్ చేసి క్యూర్ చేసి నివారించే అవకాశం ఉంటుంది. ప్రతి గురువారము నాలుగో గురువారము మా హాస్పిటల్లో ఎపిలెప్సీకి సంబంధించి క్యాంప్ ఉంటుంది. ఈ క్యాంప్లో ఫ్రీగా ఉచితంగా చూడబడుతుంది. ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఫ్రీగా ఇన్వెస్టిగేషన్ కూడా చేయబడుతుంది. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరందరూ వచ్చి మూర్ఛవ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరూ నారాయణ హాస్పిటల్కి వచ్చి మీరు పరీక్షలు చేయించుకొని అవసరమైన వాళ్ళకి ఎపిలెప్సీ సర్జరీ ద్వారా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లో మన నారాయణ హాస్పిటల్లో మాత్రం ఈ ఎపిలెప్సీ సర్జరీ జరుగుతున్నాయి. ఇటువంటి కాంప్లెక్స్ ప్రొసీజరు మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో మనం చేయటం చాలా గర్వకారణంగా ఉంది. ఆపరేషన్ తర్వాత పేషెంట్ కోలుకొని నార్మల్ స్థితికి వచ్చాడు. ఇది చాలా సంతోషంగా ఉంది. నేను డాక్టర్ హరీష్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. సో మీరు కనుక చూసుకుంటే మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 37 మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో న్యూరో సైన్సెస్, కంప్లీట్ న్యూరో సైన్సెస్, న్యూరాలజీ కానీ న్యూరో సర్జరీ ఉన్న విభాగం 9 హాస్పిటల్స్ మాత్రమే. దాంట్లో మొట్టమొదటిసారిగా న్యూరో సర్జరీ, న్యూరో సైన్సెస్ కంప్లీట్ విత్ పీజీ ప్రోగ్రామ్ ఉన్నది మన హాస్పిటల్ మాత్రమే. సో ఎందుకు ఇట్లా అంటే యూజువల్గా జనాల్లో ఒక అపోహ ఉంటుంది, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే అవి కొంతవరకే సర్వీస్ చేయగలవు, కాంప్లెక్స్ సర్జరీస్, పెద్ద పెద్ద సర్జరీస్ అక్కడ జరగవు అనేది ఒక అపోహ ఉంటుంది. కానీ మనం కంప్లీట్గా డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే మనది దగ్గర 1800 బెడ్ల హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ. ఓన్లీ స్ట్రక్చర్ ఒకటే కాదు, వీ హ్యావ్ ద వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్. సో ఇది ఎందుకు సాధ్యం అంటే ఓన్లీ నారాయణ సార్ విజన్. అంటే ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే అక్కడితో ఆగిపోకూడదు. ఎటువంటి సర్జరీ అయినా, ఎంత కాంప్లెక్స్ సర్జరీ అయినా జరగాలి, ఇక్కడే జరగాలి. పేషెంట్స్ ఎక్కడికి వెళ్ళకూడదు, కార్పొరేట్ హాస్పిటల్స్ కాదు, వేరే చెన్నై అట్లా బెంగళూరు అట్లా కాదు, ఇక్కడే అన్నీ జరగాలి అనే ఒక విజన్తో ప్రతి డిపార్ట్మెంట్ని ఆయన ఒక ఫుల్ ఎక్విప్డ్ డిపార్ట్మెంట్గా తయారు చేశాడు. సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇప్పుడు ఇంత కాంప్లెక్స్ సర్జరీ ఇక్కడ జరిగిందంటే రీజన్ 2 ఉండాలి. ఒకటి ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి. ఎక్స్పర్టైజ్ అంటే మా డాక్టర్స్. సో మీరు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ మా డాక్టర్స్ని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు అరౌండ్ 20 years పైనగా ఇక్కడే సర్వీస్ చేస్తున్నారు. ఎందుకు అంటే దే హ్యావ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ హియర్. సో అంత ఎక్స్పర్టైజ్ ఉండటం వల్ల, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండటం వల్ల మాత్రమే ఇట్లాంటి అరుదైన సర్జరీస్ కానీ, ఇట్లాంటి రేర్ సర్జరీస్ కానీ పేషెంట్స్కి మనం నామినల్ ఛార్జెస్లో ఆరోగ్యశ్రీలో సేవలు అందించడానికి సాధ్యపడుతుంది. సో ఫస్ట్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మాత్రమే అనే అపోహ అనేది జనాల్లోంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ జరిగే సర్జరీస్, ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ వెరీ ఫ్యూ హాస్పిటల్స్లో, వెరీ ఫ్యూ సెంటర్స్లో జరుగుతుంది. సో మీ బాధ్యత ఏంటంటే దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళి ఈ సేవలు విస్తృతంగా జనాలందరూ ఉపయోగించుకునేటట్టు చేయాలి. ఎందుకంటే వీఆర్ నాట్ రన్నింగ్ ఆన్ ప్రాఫిట్ బేసిస్, వెరీ నామినల్ ఛార్జెస్, అన్ని ఆరోగ్యశ్రీలోనే సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో నారాయణ సారు దీన్ని ఫుల్ ఎక్విప్డ్గా చేశాడు. సో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉంటుంది. మాది అదొక విన్నపం. ఇంకొకటి, ఈ ఎపిలెప్సీ సర్జరీస్ అనేది మన సార్ అందరు చెప్పినట్టు మన సెంటర్ ఒక్కటి మాత్రమే ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాము. గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము, దగ్గర 75 కేసులు చేసాము. సో మా విజన్ ఏంటంటే, అండ్ వీ ప్రామిస్ యూ దట్ we'll make this as one of the best epilepsy centers in the country in the coming future. నెక్స్ట్ 5 yearsలో మేము గోల్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనం మాత్రమే యూనిక్ ఉన్నాం, ఇక్కడ మాత్రమే జరుగుతున్నాయి. సో దీన్ని ఇంకో స్టెప్ పైకి తీసుకెళ్ళి ఇది ఒక యూనిక్ ఎపిలెప్సీ సెంటర్, ఇక్కడ ఒక ఎపిలెప్సీ సర్జరీస్ జరుగుతాయని మొత్తం చెన్నై, బెంగళూరు నుంచి కూడా వచ్చి ఇక్కడ సర్జరీస్ చేయించుకోవాలి. ఆ విజన్ని మేము పెట్టుకొని దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. సో మీ వంతు బాధ్యతగా దీన్ని అందరికీ స్ప్రెడ్ చేయండి, సో దట్ మెనీ పీపుల్ విల్ గెట్ బెనిఫిటెడ్. సో మా యొక్క విన్నపం, మీరు అందరికీ దీన్ని ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయాలి. నేను డాక్టర్ ప్రభావతి, నేను నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ని. ఈరోజు ప్రెస్ మీట్ దేని గురించి అంటే, మన నారాయణ హాస్పిటల్లో ఈ ఫిట్స్ వ్యాధికి అరుదైన శస్త్రచికిత్స చేశాము.
సో ఈ బాబు రేవంత్, బాబుకి ఇప్పుడు 11 సంవత్సరాలు. ఈ బాబు 4-5 సంవత్సరాల నుంచి రోజు 10-15 సార్లు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఫస్ట్ ఈ బాబు విజయవాడలో చూపించుకుంటే విజయవాడలో ఆ ఫిట్స్కి మందులు స్టార్ట్ చేశారు. రోజుకు 4-5 రకాల మందులు వాడేవాళ్ళు. ఆ మందులకు తగ్గట్లేదని చెప్పని మన దగ్గరికి పంపించారు, మన డాక్టర్ సంపత్ కుమార్ గారి దగ్గరికి పంపించారు. సో సంపత్ కుమార్ గారు కూడా మందులు వాడారు. సో అది ఇంకా రెసిస్టెంట్ మెడికేషన్ మందులు తగ్గట్లేదని చెప్పని మన దగ్గర ఆపరేషన్స్ చేస్తాము. నారాయణ హాస్పిటల్లో ఫిట్స్ వ్యాధికి ఆపరేషన్స్ ద్వారా కూడా తగ్గిస్తాము. అది మన నారాయణ హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్లో మన నారాయణ హాస్పిటల్లోనే చేస్తున్నారు అని చెప్పని, సో ఇక్కడే చేద్దామని చెప్పని డిసైడ్ అయిపోయి ఆ బాబుకి అన్ని పరీక్షలు చేసి ముందు ఎంఆర్ఐ, ఈజీ అన్నీ చేసి ఆపరేషన్కి సంసిద్ధత చేసి, ఆపరేషన్ టైంలో కూడా మన దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయి, అత్యాధునిక పరికరాలు అన్నీ ఉన్నాయి. ఆపరేషన్ చేయడానికి మొత్తం మందులు ఇచ్చినప్పుడు దాన్ని చూసుకోవడానికి మొత్తం ఎంత ఇస్తున్నాము, పేషెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో అవన్నీ చూసుకుంటాం. మన దగ్గర అరుదైన శస్త్రచికిత్సలు చేస్తున్నాము. దానికి ఆ మొత్తం డాక్టర్లు కూడా ఎక్స్పీరియన్స్డ్ మొత్తం డాక్టర్లు ఉన్నారు. సో ఈ బాబుకి ఇప్పుడు ఆపరేషన్ తర్వాత ఫిట్స్ రావటం లేదు. ఇలాంటి ఆపరేషన్స్ మన ఆంధ్రప్రదేశ్లో నారాయణ హాస్పిటల్ ఒకచోటే చేస్తున్నారు. ఇలాంటి హాస్పిటల్ ఇంకా చెప్పాలంటే హైదరాబాద్, బెంగళూరులో తప్పితే ఇంకెక్కడ ఈ ఆపరేషన్స్ చేయటం లేదు. సో నారాయణ హాస్పిటల్లో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎవరికైనా మందుల ద్వారా ఫిట్స్ వ్యాధి తగ్గకపోతే కానీ మన నారాయణ హాస్పిటల్కి వస్తే కానీ దాన్ని ముందు పరీక్షలు చేసి తర్వాత అత్యాధునిక చికిత్స ద్వారా మనం తగ్గిస్తాం. నా పేరు సత్యనారాయణ అండి. మాది నూజివీడు, కృష్ణా జిల్లా, దేవరకొండ గ్రామం, చిన్న పల్లెటూరు. సార్ మేము మా బాబు గురించి చాలా హాస్పిటల్ తిరిగామండి. 5 సంవత్సరాల వరకు నార్మల్గా ఉన్నాడు. 6వ సంవత్సరం ఫిట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కాడి నుంచి బాగా సివియర్గా 15-20 సార్లు దాకా వస్తుంది. రోజుకి దగ్గర 20 సార్లు రావడం, పడిపోవడం, ఈ దెబ్బలు తగలడం, తల నిండా కుట్లు ఇవన్నీ తిరిగి మేము విజయవాడ తిరిగాం సార్, గుంటూరు తిరిగాం, బెంగళూరు వెళ్ళాం, తిరువెండ్రం వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం సార్. ఎక్కడ అయితే హైదరాబాద్లో సర్జరీ చేస్తానన్నారు కానీ చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. విజయవాడ నుంచి మేము విజయవాడ కంటిన్యూషన్గా మెడిసిన్ వాడుతుంటే ఆ డాక్టర్ గారు సార్ సంపత్ గారు నెల్లూరు ఉన్నారు, నెల్లూరు వెళ్ళండి అంటే నెల్లూరు నుంచి రాగానే డైరెక్ట్ సార్ ముందరే పిట్స్ వచ్చి పడిపోయాడు మా బాబు. సార్ ఏమంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఈజీ అయ్యి ఉంటే తీసి దానికి సర్జరీ పనికొస్తుందా లేదా అని చెప్తానన్నారు. తీసిన తర్వాత సర్జరీ చేస్తే కంట్రోల్ అవుతుందని చెప్పారు. దానికి సారు అన్నీ మీకు ఇష్టమైతే చేస్తాను సార్, చేస్తామండి, మరి బాబుకి బాగుంటుంది, క్లియర్ అవుతుందండి సార్. చేయండి సార్, మేము ఇప్పటికే చాలా సార్లు తిరిగాము, చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టేశాము, మా దగ్గర ఓపిక లేదు సార్, మొత్తం మీద చేసిన సార్ అంటే నారాయణ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉంది, చేస్తామన్నారు. చేశారు సార్. చేసిన కాడి నుంచి బాబు బాగున్నాడు సార్. చక్కగా శుభ్రంగా తిరుగుతున్నాడు, నవ్వుతున్నాడు, తింటున్నాడు, అంతా బాగుంది సార్. సంపత్ సార్ గారు న్యూరో సర్జన్ చేసిన సాయికరణ్ గారు సార్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. బాబు శుభ్రంగా తిరుగుతున్నాడు అని చూడండి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.